ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు గడిచిన 8 మాసాలు తన ఉన్నతమైన రెక్కల నీడలో మనలందరినీ కంచివేసి కాపాడి ఈ 9వ మాసాన్ని, ఈ సెప్టెంబర్ మాసాన్ని చూడడానికి దేవుడు ఎంతగానో కృపనిచ్చారు. మరి ఈ నెలంతా కూడా ఆయన ఉన్నతమైన కాపుదల దేవుడు మనకి, మన కుటుంబాలకి అనుగ్రహించి మనలందరినీ బలపరిచి నడిపించునుగాక. ఈ నెలలో పుట్టినరోజు వేడుకలు, పెళ్లి రోజు వేడుకలు, ఇతరత్ర శుభకార్యాలు జరుపుకుంటున్న దేవుని బిడలు ఆత్మీయులైన మీ అందరికీ కూడా మా దైవకృపా పెంతుకోస్తు ప్రార్థనా మందిర్ కొవ్వూరు తరపున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు నిశ్చయముగా దీర్ఘాయువుని మీకు అనుగ్రహించి మిమ్మల్ని దీవించి నడిపించునుగాక. మరి ఈ నెలలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం గమనిస్తే, నీకున్న కాడి నీ మెడ మీద నుండకుండా నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను అని ఈ వాక్యంలో దేవుడు మనకు వాగ్దానం అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి నీ మీద భారంగా ఉన్న ప్రతి కాడిని విరిచివేసి నిన్ను బంధించిన ప్రతి బంధకాలన్నిటిని తెంచివేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ మాటను దేవుడు యాకోబుతో అనగా ఇశ్రాయేలీయులతో సెలవిస్తూ ఉన్నాడు. అంటే దేవుని పేరు పెట్టబడిన నీతో నాతో దేవుడు ఈ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం గమనిస్తే కాడి అనేది పశువులకు వేస్తారు. మరి ఎద్దులు ఈ కాడిని మోస్తూ ఉన్నప్పుడు అవి భారమైన బరువులు మోస్తూ వాటి జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆ భారం ఎప్పుడైతే, ఆ కాడి ఎప్పుడైతే తొలగిస్తారో అవి తేలికగా విశ్రాంతి నొందుతాయి, సుఖంగా జీవించగలుగుతాయి. అలాగే ఈ రోజున అనేక మంది పాపం అనే కాడి క్రింద, అప్పుల సమస్యలు అనే కాడి క్రింద, అనారోగ్య సమస్యలు అనే కాడి క్రింద, మరణము అనే కాడి క్రింద, ఆచార వ్యవహారాలు అనే కాడి క్రింద, ఇంకా బానిసత్వము అనే కాడి క్రింద రకరకాల కాడులను మోస్తూ కంటికి కనబడకుండా ఎంతోమంది జీవిత పయనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి నెమ్మది లేని పరిస్థితుల్లో అనేక మంది కొనసాగుతూ ఉన్నారు. చేతి నిండా ధనమున్నా, చుట్టూ జనాలున్నా, వంటగది నిండా సమృద్ధి ఉన్నా, ఇంటిలో అనేక సామాన్లున్నా, ఎన్ని ఉన్నా సరే, ఎంత ఉద్యోగం చేసి ఎంత ధనాన్ని సంపాదించినా, ఎంత ఆస్తి కూడబెట్టినా మనసుకు నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. ఎందుకు ఈ రీతిగా జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే ఏదో ఒక కాడి మనిషి మీద వేయబడింది. కాడి మోయటం వల్ల శత్రువుల ఎదుట నవ్వులు పాలైపోయే పరిస్థితులు వస్తున్నాయి. శత్రువులను చూసి భయపడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ జీవితంలో కంటికి కనబడని కాడి అంటే పాపము, గర్వము, అహంకారము, దేవునికి ఆయాసాన్ని తెచ్చిపెట్టే అనుభవాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏవో నీ జీవితంలో కొనసాగించబడుతూ ఉన్నాయి. అనేక మంది వారికున్న సమస్యలు, వారి మీద ఏలుబడి చేస్తున్న ఆ కాడిని, ఆ భారాన్ని తొలగించుకోవాలని మనుషుల దగ్గరకు వెళ్ళి వారి సమస్యలను తెలియపరుస్తూ ఉంటారు. కానీ వాళ్ళు అవమానపరచడమే కాకుండా అపహాస్యం పాలైపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనుషులు ఆదరించకపోగా వాళ్ళని అల్లరి చేసే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. మరి ఈ రోజున దేవుని యొద్దకు నువ్వు వచ్చి ఏ బానిసత్వపు, ఏ పాపపు కట్ల మధ్యలో నువ్వు బంధించబడి ఉన్నా దేవుని యొద్దకు నువ్వు తిరిగి రాగలిగితే, క్షమాపణ పొందుకొని నన్ను విడిపించయ్యా, ఈ కట్లలోంచి, ఈ బానిసత్వంలోంచి, ఈ కాడి క్రింద నుంచి నన్ను విడిపించు అని నువ్వు ప్రార్థన చేసుకొని దేవుని వైపు తిరగగలిగితే దేవుడు నిశ్చయముగా నీ పాపాలన్నిటినీ తొలగించి, నీ పాపపు కాడిని విరిచివేసి, నీ బానిసత్వపు కాడిని విరిచివేసి, నీ వ్యసనాలు అనే కాడిని విరిచివేసి, నీలో ఉన్న గర్వము, అహంకారము, అవిధేయతనే కాడిని విరిచివేసి దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి నీ కట్లన్నిటిని తెంచివేసి దేవుడు ఒక నూతనమైన మార్గంలో ఈ నెలలో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఈ రోజున నీ ఉద్యోగ వ్యవస్థలో, నీ వ్యాపార రంగంలో, నువ్వు చదువుకుంటున్న చదువుల రంగంలో, నీ కుటుంబ వ్యవస్థలో, నువ్వు చేస్తున్న వివాహ ప్రయత్నాలలో, నువ్వు కడుతున్న ఇంటి విషయంలో కూడా అనేక ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉన్నప్పుడు వాటన్నిటిలో నువ్వు అపజయాలు చూడవలసిన పరిస్థితి వస్తుందేమో. మరి గడిచిన నెలలన్నిటిలో కూడా నువ్వు ఏ సమస్యల చేత బాధించబడుతూ అపజయాల పాలైపోతూ, అవమానాల పాలైపోతూ, నిందల పాలైపోతూ
అనేక కాడుల మధ్యలో నువ్వు నలగగొట్టబడుతూ అనేక సమస్యలు నీకు భారంగా మార్చబడ్డాయో, ఈ నెలలో దేవుడు వాటన్నిటిని తెంచివేసి వాటన్నిటిని విరగగొట్టి నీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేయబోతూ ఉన్నాడు. ఈ వాగ్దానం మీద నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నిశ్చయముగా నీ కాడిని తెంచివేసి నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు విన్నని బిడ్డల్ని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. ఈ నెలలో మీరు మాకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. నీ మెడ మీద ఉన్న కాడిని విరగగొట్టి నీ కట్లను తెంపేదనని మీరు వాగ్దానం చేస్తూ ఉన్నారు. మీరు చేసిన వాగ్దానాన్ని ఈ మాటలు విన్నని బిడ్డలందరి జీవితంలో మీరు నెరవేర్చండి. ఆశీర్వాదాన్ని మీరు కలుగు చేయండి. ఈ నెలంతా కూడా సమృద్ధి అయిన కృప, ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించండి. బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో విజయాన్ని మీరు కలుగు చేసి బహుగాని బిడ్డలను ఆశీర్వదించి ఉన్నతమైన క్షేమాన్ని మీరు కలుగు చేసి మహిమ మీరు పొందుకొనమని, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.